అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో 78వ ఉపమానం 8వ పార్ట్ ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఇక్కడ ఒకటే గుర్తెట్టుకోవాలి, మనుషులు ఎన్నో రకాల చెడులు ఉన్నాయి మానవుల్లో. ఎటువంటి చెడు ఉన్నా ఎంతో కొంత హాని చేస్తూ ఉంటాడు. ఇతరులకి కలిగించే హానే పాపం కింద లెక్క వస్తుంది. దానివల్ల ఎంతో కొంత దుఃఖం లేకపోతే కష్టం వస్తూ ఉంటుంది. అంతేకాదు, జీవిత లక్ష్యాన్ని సాధించలేడు. మానవుడు జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే పాపము చేయకూడదు, పుణ్యము చేయకూడదు. ఆత్మకర్మలే చేయాలి. పాపకర్మలు చేయకూడదు, పుణ్యకర్మలు చేయకూడదు. ఆత్మకర్మలే చేయాలి. పాపకర్మలు చేస్తే వాటి ఫలితంగా భవిష్యత్తులో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. పుణ్యకర్మలు చేస్తే వాటి ఫలితంగా భవిష్యత్తులో జన్మ తీసుకొని ఆ భోగాలు అనుభవించాలి. కానీ పాపం చేసినా పుణ్యం చేసినా జన్మ లేని స్థితి పొందలేరు. చాలామంది ఏమనుకుంటారంటే, పుణ్యాలు చేస్తే పాపాలు పోతాయి, మోక్షం వస్తుంది అనుకుంటారు. పుణ్యాలు చేస్తే పాపాలు పోవు, మోక్షము రాదు. ఆ మోక్షం రావాలి అంటే పాపాలు చేయకూడదు, పుణ్యాలు చేయకూడదు, ఆత్మకర్మలే చేయగలగాలి. ఆత్మకర్మ ఏది అంటే ధ్యానం. ధ్యాన సంబంధమైన పనులు, కార్యక్రమాలు. ఎందుచేతంటే ధ్యానం ఒక్కటే ఆత్మకు సంబంధించింది. ఇంకా మిగతా ఎన్ని రకాలు ఉన్నా కూడా చాలామంది మనం లోకంలో చూస్తే గురువులు దేహ సంబంధమైన సాధనలే చెప్తూ ఉంటారు. దేహ సాధనలే. ఇంకా కొంతమంది మనో సాధనలు చెప్తారు, మనసుతో చేసేవి. దేహ సంబంధం అంటే పూజలు, భజనలు, ఇటువంటివన్నీ. మనో సాధనలు అంటే మనసుతో చేసేవి. నామస్మరణలు,
మంత్ర జపాలు ఇలాంటివన్నీ. ఈ దేహానికి మనస్సుకు ఈ రెండింటినీ ఉపయోగించకుండా చేసేదే ఆత్మ సాధన. దేహాన్ని మనసును ఈ రెండింటినీ ఉపయోగించకుండా చేసేదే ఆత్మ సాధన. ఇటువంటి ఆత్మ సాధన వల్లే ఎవరికైనా మోక్షం అన్నది లభిస్తుంది. ఊరికే ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ. ఈ కళ్ళు మూస్తే ధ్యానంలో దేహం లోపల ఉంటాం, దేహం పనిచేయదు. కానీ వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు. అప్పుడు శ్వాసమే ధ్యాస మనం ఉంచినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి అయిపోతాయి. ఇంకా అక్కడ మనసు ఉండదు. ఉండేది ఏంటి అంటే ఆలోచనలు ఆగిపోతే ఉండేది ఆత్మ, అంటే భగవంతుడు. ఇది శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆత్మతో ఉండగలుగుతాడు, ఆత్మకు చేరువవుతాడు, ఆత్మతోటే ఉంటాడు. మెల్లిమెల్లిగా ఆత్మస్థితి పొందుతాడు. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. వాడు మోక్షాన్ని పొందుతాడు. చేత ఆత్మ సాధన ఇది అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. ఈ సాధన చేయడం వల్ల, ఆత్మతో దైవంతో ఉండడం వల్ల ఆ దైవ లక్షణమైనటువంటి చెడు అంతా పోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన ఎవరిలో ఈ పని చేస్తూ ఉంటారో వారిలో ఉన్న చెడు పోతూ ఉంటుంది. దైవంలో చెడు ఎక్కడ ఉంటుందండి? నువ్వు మంట దగ్గరికి వెళ్తే మంట యొక్క వేడి నీకు తగులుతుంది. నీలో ఉన్న ఆ దుర్లక్షణమైన చలిపోతుంది. అలాగే ఆత్మతో అంటే దైవంతో ఉంటే కల్మషం లేని, ఏమీ చెడు లేనటువంటి స్థితి నువ్వు పొందుతావు. నువ్వు అలా ఉండే కొద్దీ నీలో ఉన్న ఒక్కొక్క చెడు తొలగిపోతూ ఉంటుంది. అందుకే బుద్ధుడిని అడిగారు ఎవరు, ఒక ఆయన, ధ్యానం చేస్తే మీకేం లాభం వచ్చింది అన్నాడు. నాకేం లాభం రాలేదు నాయన, నేను చాలా పోగొట్టుకున్నా అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. పోగొట్టుకోవడానికి ధ్యానం చేయడం అని. ఏం పోగొట్టుకున్నావు? నాలో ఉన్న స్వార్థం, ద్వేషం, అసూయ, ఇలా చెప్పుకిచ్చాడు ఆయన. అంటే ఆయనలో ఉన్న పనికిరాని అన్నీ పోగొట్టుకున్నాడు ఆయన. అప్పుడు బుద్ధుడయ్యాడు ఆయన. ఏయో వచ్చినాయి కాదు, 3వ కన్ను వచ్చింది, 6వ కన్ను వచ్చింది, లేకపోతే నాకు సూక్ష్మ శరీరం వచ్చింది, గర్జన్మలు చూసుకున్నా, ఏం చెప్పలేదు ఆయన. నాలో ఉన్న చెడంతా పోగొట్టుకున్నా అన్నాడు. అహంకారం, గర్వం, స్వార్థం, ద్వేషం, ఇవన్నీ పోగొట్టుకున్నా అన్నాడు ఆయన. ఇంచేతంటే
వీరిలో ఏమాత్రం చెడు ఉన్నా ఎంతో కొంత ఇతరులకు హాని కలిగించే పనే చేస్తారు. అంచేత ప్రతి ఒక్కరూ ఈ శ్వాస ధ్యాస ద్వారా తమలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత ధ్యానం చేస్తారో అంటే ఆత్మతో ఉంటారో వారిలో చెడు మెల్లిమెల్లిగా పోతుంది. అయ్యే తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అసలు మనలో ఎన్ని రకాల చెడు ఉన్నాయి ఇది మనం తెలుసుకున్నట్లయితే మనలో ఎన్ని పోయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంత శాతం ఉంది, ఇది అర్థమైనప్పుడు మన సాధన యొక్క తీవ్రత ఇంకా పెంచుతాం, సాధన ఇంకా తీవ్రంగా చేస్తాం, ఆ ఉన్న చెడును కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం చేసేది ఆ పనేనండి. ఇక్కడ జ్ఞానం ఉదయాన్నే తెలుసుకుంటున్నాం. మార్నింగ్ అవకాశం ఉన్న మేరకు 2.5 గంటలు ధ్యానం చేస్తున్నాం. తర్వాత భీమవరంలో తీవ్ర సాధన చేస్తున్నాం. ప్రతి నెల వస్తున్నాం. అంచేత ముందు అసలు మనలో ఎటువంటి చెడు ఉందో మనం వీటిని తొలగించుకోవాలి. అవి తెలుసుకుందాం. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 7 పార్ట్లో తెలుసుకున్నాం. ఇది 8వ పార్ట్. ఏంటంటే రాసుకొని చెప్తాను. తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని, మాటలను, వాక్కును, మాటలంటే వాక్కు, జీవితాన్ని వ్యర్థం చేయడం, దుర్వినియోగం చేయడం. వ్యర్థం చేయడం, దుర్వినియోగం చేయడం. ఈ రకమైన చెడు కూడా మానవుల్లో ఉంది. తమకున్న వాటిని వ్యర్థం చేయడం, లేకపోతే దుర్వినియోగం చేయడం. ఇంకేతంటే గుర్తుపెట్టుకోండి, 3 రకాలుగా దేన్నైనా ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటా 3 అంటే సద్వినియోగం, నిర్వినియోగం, దుర్వినియోగం. యోగులు ప్రకృతిచే, భగవంతునిచే తమకు ఇవ్వబడినది ఏదైనా సరే సద్వినియోగం చేస్తారు. నిర్వినియోగం అంటే ఉపయోగం లేకుండా వాటిని
ఉపయోగించుకుంటారు. ఉపయోగం ఉండదు, ఉపయోగిస్తారు, ఉపయోగం ఉండదు, వ్యర్థమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. తమకు ఇవ్వబడినా దాన్ని వృధా చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తమకు ఇవ్వబడిన వాటిని దుర్వినియోగం చేస్తారు. వీళ్ళు ఎంతో నష్టపోతారు, కష్టాల పాలవుతారు. ఎంతో దుఃఖం అనుభవిస్తారు. ఇవ్వబడిన వాటిని దుర్వినియోగం చేస్తే. చాలామంది మీరు ఒక్కసారి గమనించండి, దేవుణ్ణి నిందిస్తారు. ఆ దేవుడు నాకేమి ఇవ్వట్లా, నేను పూజలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, నమాజ్ చేస్తున్నా, ఎన్నో ఆరాధనలు చేస్తున్నా, అయినా సరే ఆయన కనికరం లేదు, దయ లేదు. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఇన్ని ఆరాధనలు చేస్తున్నా నన్ను అడిగి ఏమీ ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అంటూ ఎంతసేపు పక్క వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళకి మేడిచ్చాడు, నాకు ఇవ్వలేదు. వాళ్ళకి కార్లు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. వాళ్ళకి మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. వాడికి అందమైన భార్యనిచ్చాడు, నాకు ఇవ్వలేదు. ఇలాగా భగవంతుని నిందించేవారు ఎక్కువగా ఉన్నారు. నాకేమీ ఇవ్వట్లే, ఏమీ ఇవ్వట్లేదు, ఏముంది నాకు, భగవంతుడు ఏం చేశాడు నాకు అనే అసంతృప్తితో ఎంతమంది మతాలు మారుస్తున్నారు చెప్పండి. భారతదేశంలో హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్లోకి వెళ్తున్నారు. విదేశాల్లో ఇతర మతాలు వదిలి హిందూ మతంలోకి వస్తున్నారు. అంటే ఏ మతంలో ఉన్నా సంతృప్తి లేదు భగవంతుడి విషయంలో. నాకేం ఇవ్వట్లేదు, చేయట్లేదు అంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు నిజంగా కోరేది ఏంటంటే పనికి రానివి, విలువ లేనివి వీళ్ళు కోరుతున్నారు. కానీ భగవంతుడు వీళ్ళకి ప్రసాదించిన, వీళ్ళకి ఇచ్చినటువంటి విలువ కట్టలేని వాటి యొక్క విలువ తెలుసుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి విలువ కట్టలేనివి ఆ ప్రకృతి అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఎవ్వరికి తక్కువ ఇవ్వలేదు. ఇది బుర్ర లేక, ఆ బుద్ధి లేక తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకుంటే అర్థమవుతుంది. అరే ఇంత గొప్పవి నాకు ఇచ్చాడా అని చెప్పి తెలుస్తుంది. పత్రి గారు ఏమంటారంటే ఏదైనా సరే లేకపోతే దాని విలువ తెలుస్తుంది అంటారు. రాసుకోండి. ఉంటే దాని విలువ తెలియదంట, లేకపోతేనే దాని విలువ తెలుస్తుంది. ఇది చెప్తారు పత్రి గారు.
కళ్ళు లేనివాడికి కళ్ళు విలువ తెలుస్తుందంట. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళ యొక్క విలువ తెలుస్తుందంట. మూగవాడికి మాట యొక్క విలువ తెలుస్తుందంట. చెవిటి వాడికి వినికిడి యొక్క విలువ తెలుస్తుందంట. చేతులు లేని వాడికి చేతుల యొక్క విలువ తెలుస్తుందంట. అవి ఉంటే వాటి విలువ తెలీదు. నాకు ఎప్పుడూ ఆలోచించలేదు ఈ చర్మం గురించి. ఈ చర్మం అన్నది ఎంత విలువైందా అన్నది నాకు ఎప్పుడు అర్థమైందంటే, మా మేడంకి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే, ఈ చర్మం అంతా కాలిపోయింది. ఒంటి మీద చర్మం ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తినే ఆ బ్యాక్టీరియా వైరస్ దానికి అంటుకుపోయి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంచేతే అలా యాక్సిడెంట్ అవుతే అలా మందు రాసి బ్యాండేజ్ కడుతూ ఉంటారు, మళ్ళీ ఇన్ఫెక్షన్ తగలకుండా, వాడికి హాని చేయకుండా. ఆ పోయిన చర్మం తిరిగి మళ్ళా తయారవడానికి 3-4 మాసాలు పట్టింది ఆవిడకి. ఎంత నరకం అనిపించింది. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఆ కాలిపోయిన చర్మం మళ్ళీ ఫార్మ్ అవ్వడం, మళ్ళా తయారవడం. అప్పుడు చర్మం ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంత అదృష్టవంతులు అని అనిపించింది నాకు. ఆ చర్మం కోసం ఎంత బాధపడుతుంది కూడా. నరకం అనుభవిస్తుంది. మామూలుగా అయితే ఆ చర్మం విలువ తెలీదు. అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళంటారా, కోడిగుడ్లు తినండి, నాన్ వెజ్ తినండి, తొందరగా మీకు చర్మం ఫార్మ్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా చెప్పాం వాళ్ళకి. ఆవిడ చచ్చిపోతే చచ్చిపోద్ది, ఆవిడ అలాగే అంది, మేము అలాగే. అటువంటి పని ఎప్పుడు చేయమని చెప్పాను. భగవంతుని నిర్ణయం ఎలా ఉంటే అలా అవుతుంది, ప్రకృతి నిర్ణయం. ఎంత కాలం ఉండవలసి వస్తే అంత కాలం ఉంటాం భూమి మీద. దానికోసం పాపం ఎందుకు చేయాలి? అంత ఘోర పాపం ఏమెందుకు చేయాలి? ఒక జీవిని ఎందుకు హింసించాలి? వాటి రక్త మాంసాలతో మా చర్మాన్ని తయారు చేసుకోవాలా? ఇక్కడ ఇంతకీ ఎంత ఎందుకు చెప్తున్నానంటే,
ఆ చర్మం లేనప్పుడు చర్మం విలువ తెలిసింది. మరి నిజంగా ఆలోచించండి, ఏది లేకపోతే దాని విలువ తెలుస్తుంది అన్నారు పత్రి గారు. మరి చూడండి, చాలామంది కారు లేదు ఎంతో బాధపడుతూ ఉంటారు. భగవంతుని నిందించేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కార్లు ఉన్నాయి, నాకు కారు లేదు. అసలు అలా నిందిస్తున్నాడే, ఇది బుర్ర ఉందా అసలు? కారు అంటున్నాడు. వీడి కాళ్ళు తీసేసి కారు ఇస్తే తృప్తిగా ఉంటాడా? ఆలోచించండి. వీడికి కారు ముఖ్యమా, కాళ్ళు ముఖ్యమా? ఎవడైనా ఈ ప్రశ్న వేస్తే ఏమంటారు? నాకు కారు ఎందుకులేండి, నాకు కాళ్ళు ఉంటే చాలు అంటాడు. భగవంతుడు ఇచ్చినటువంటి కాళ్ళు ఎంత విలువైందండి. కాళ్ళు తీసేసి నువ్వు కారులో తిరగరా అంటే ఎందుకది? ఎందుకు? నాకు ఈ కారు లేకపోయినా పర్వాలే, నాకు కాళ్ళు ఉంటే చాలంటాడు కాళ్ళు లేనివాడు. ఇలాగా చూస్తే మానవుడికి ఇవ్వబడినటువంటి సమయం ఎంత గొప్పదండి. ఎంత సమయం మనకి ఇవ్వబడింది చెప్పండి. విలువ కట్టలేని సమయం. డబ్బు లేదని ఏడుస్తారే, విలువ కట్టలేనటువంటి సమయం ఇవ్వబడింది. సమయం గొప్పదా, ధనం గొప్పదా అని అడిగితే కొంచెం బుర్ర ఉన్నవాడు ఏం చెప్తాడంటే సమయమే చాలా విలువైందట. ఇంచేతంటే కోట్లు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నీకు వెళ్ళిపోయిన సమయం తిరిగి ఎప్పటికీ పొందలేవు. నిన్నటిని ఈరోజు తేగలమా? ఆ సమయం విలువ తెలుసుకోవట్లా. నేను అందుకే చెప్తూ ఉంటాను, నేను రోజు సబ్బు వాడుతూ ఉంటారు. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే చిన్నది అయిపోతుంది మొక్క. మీరు ఎవరినైనా గమనించండి, ఆ చిన్న మొక్కని ఇంకెందుకులే చిన్నదని చెప్పి బయట పడేస్తారా అంటే పడేరు. ఏం చేస్తారు? 2 మొక్కలు కలిపి ఒక సబ్బు కింద చేస్తారు, లేకపోతే ఈ మొక్కని తీసుకెళ్ళి ఇంకో పెద్ద సబ్బుకి అంటిస్తారు. ఎందుకురా అలాగా ఇంత తెప్పలు పడేయచ్చు కదా అంటే, అరే వృధా చేస్తే ఎలాగంటాడు. ఒకవేళ ఏ పిల్లలైనా ఎవరన్నా పడేస్తే తిడతారు కూడా వీళ్ళు. నీకేం విలువ తెలియట్లేదురా, డబ్బు విలువ అంటారు. మరి ఒక సబ్బు ముక్క కోసం దాన్ని అంతలా పొదుపు చేస్తున్నారే, ఆదా చేస్తున్నారే, దాని విలువ ఎంత అసలు సబ్బు ముక్క? మరి విలువ కట్టలేని సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో ఆలోచించండి. పనికిరాని సీరియల్స్ చూస్తూ, పనికిరాని మాటలు మాట్లాడుతూ, పనికిరాని పనులు చేస్తూ కాలక్షేపంగా ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు చెప్పండి.
మానవుడికి ఇవ్వబడిన విలువ కట్టలేని సమయాన్ని దాన్ని దేనికి ఉపయోగించాలో కూడా తెలియట్లేదే. నాకేమీ ఇవ్వలేదు భగవంతుడు అంటారే. ఇంత అద్భుతమైన సమయం మీకు ఇవ్వబడితే దాన్ని ఎంతలా వృధా చేస్తున్నారు. చాలామందికి అవసరానికి మించి బోలంత సంపద ఉంటుంది, ఇంకా ఏదో చాలదన్నట్టు వాళ్ళ జీవితానికి సరిపడా దర్జాగా ఉండగలిగే అంత సంపద ఉంటుంది, అయినా ఇంకా సంపాదిస్తూ ఉంటారు. ఏంటంటే నాకు పిల్లల కోసం అంటాడు, పిల్లలకి సంపాదించాడు, మనవలు అంటాడు, వాళ్ళకి సంపాదించాడు, ముని మనవలు అంటాడు. ఆడు బతుకంతా సంపాదనకే. వీడు సంపాదించుకున్నట్టు ఆడి పిల్లలు సంపాదించుకోలేరా? వీడు కష్టపడినట్టు వాళ్ళు కష్టపడలేరా? వాళ్ళ కోసం వీళ్ళేంటి? ఎంతసేపు నా కొడుకు నా కూతురు వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు వచ్చింది వాళ్ళ కోసమా నీ కోసమా? ఇలా తమకివ్వబడిన సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సమయం విలువ తెలుసుకోవట్లా. తమ సమయాన్ని ఆ పిల్లలకు వెచ్చిస్తారు, తమ సమయాన్ని ఆ డబ్బు సంపాదనకు ఉపయోగిస్తారు, తమ సమయాన్ని ఎంతో వృధా చేస్తారు. ఆ పనికిరాని సీరియల్స్ పొద్దు నుంచి సాయంకాలం దాకా టీవీ దగ్గర కూర్చొని లేకడం, ఒక సీరియల్ అయిపోయాక ఇంకో సీరియల్, ఆ సినిమా అయిపోయి ఇంకో సినిమా. ఇంకా కొంతమంది ఎదవా న్యూస్ ఛానల్సే పెట్టుకుని ఎంతసేపు అయ్యాయి. ఇంకా కొంతమంది ఊరికే మాటలు ఆ ఫోన్ తీసుకుని అలా సోది మాట్లాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను ట్రైన్లోని అక్కడ కూడా. ఇంకెంతసేపు ఫోను ఛార్జింగ్ పెడుతూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇది అది 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 ఎంత విలువ కట్టలేని వారికి ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారండి వాళ్ళు. ఎంత గొప్ప సమయం వాళ్ళకి ఇవ్వబడితే దాన్ని ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఇవ్వబడిన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. తెలియక నిర్వినియోగం వృధా చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఆ సమయంలో మాంసం వండుకుని మాంసం తినడం, మోసాలు చేసి సంపాదించడం, ఇతరులను నిందించడం, విమర్శించడం, తక్కువగా చూడడం, వాళ్ళని బాధించడం, తమ కక్ష తీర్చుకోవడం, లేకపోతే గొప్పలు చెప్పుకోవడం, ఇలా ఉపయోగిస్తున్నారే. అసలు తానెవరు? తాను భూమి మీదకి వచ్చింది దేనికి? తాను సాధించవలసిందేంటి? తన లక్ష్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకుని సాధించే ప్రయత్నం చేయరే. ఎంత వృధా చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వబడిన సమయాన్ని. నాకు సమయం యొక్క విలువ పత్రి గారి పరిచయం అయిన తర్వాత నాకు అర్థమైంది. ఒక్క నిమిషం వృధా చేసేవారు కదండి.
దేనికో దానికి ఉపయోగించేవారు. పుస్తకాలు చదివేవారు, ఊళ్ళు తిరిగి అందరికీ జ్ఞానాన్ని బోధించేవారు. ఒకవేళ ఏ ఇంట్లోనే ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే ఏ పుస్తకమో దిద్దేవారు, ఇతరులకి జ్ఞానాన్ని బోధించేవారు, సరైన మార్గంలో పెట్టేవారు, మంచి సలహాలు ఇచ్చేవారు. ఖాళీగా మట్టుకు ఉండేవారు కాదు. తనకివ్వబడిన ప్రతి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేశారు పత్రి గారు. ఆయన దగ్గర అది నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచి ఇంట్లో ఊరికే కూర్చోవాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో పని చేయాలి. ఓ పుస్తకం రాయడమో, లేకపోతే ఏదో సందేశాలు వినడమో, పుస్తకాలు చదవడమో, లేకపోతే ఎవరితోటైనా మాట్లాడడమో, సలహాలు ఇవ్వడమో, లేకపోతే ఇలా కార్యక్రమాల్లో పాల్గొనడమో, లేకపోతే అన్ని చోట్లకి తిరగడమో, ఇలాగా. కొంతమంది అడుగుతారు, మీరు ఇంత తిరుగుతారు, ఖాళీ లేకుండా ఉంటారు, పుస్తకాలు ఇప్పుడు రాస్తున్నారంటారు. ఆ పుస్తకాలు రాయడము, వాటిని మళ్ళీ కరెక్షన్ చేయడము, ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఖాళీ కూర్చుని ఏం చేస్తాం? ఆడితో వీడితో ఏం సోదేస్తాం? ఆ జర్నీలో వాటిని కరెక్షన్ చేసేవాడిని. ఇదివరకు పుస్తకాలు తీసుకుని పుస్తకాల మీద కరెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఆ మ్యాటర్ అంతా ఫోన్లోనే ఫీడ్ చేసుకుని ఫోన్లోనే కరెక్షన్ చేస్తున్నాను. ఒక గంట ముందు వెళ్ళాం స్టేషన్కి. ఏం చేస్తాం? ఖాళీ కూర్చుని అక్కడే కూర్చుని ఆ పని చేసుకుంటూ ఉంటాం. పత్రికను చూశాను నేను. ఏదో బోలంత సమయం ఉందనుకుంటాం. ఎంత ఉంటుంది? ఊరికే నిమిషాల్లో తిరిగిపోద్ది సమయం. చూస్తూ ఉండగానే మనలో ఎంతో మార్పు వస్తుంది. గమనిస్తున్నారు కదా. ఏ రోజు ఏది పని చేయదో మనకు తెలియదు. ఏ కర్మ మీద పడి ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడులా ఎలా ఉంటుంది? ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. అంతేకాని ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేయకుండా వృధా చేయడం, దుర్వినియోగం చేయడం, దాన్ని ఇతరులకి నష్టం కలిగించే పనే దుర్వినియోగం. ఎవరికి ఉపయోగం లేకుండా చేయడమే నిర్వినియోగం. నీకు లాభించే పని చేయడమే ఆత్మకు లాభించే పని చేయడమే సద్వినియోగం. గుర్తెట్టుకోండి, దేహానికి లాభం కలిగించే పని కూడా నిర్వినియోగమే, వృధాయే. గుర్తెట్టుకోండి. ఆత్మ లాభానికి కాకుండా దేహ లాభానికి మీరు ఉపయోగిస్తే అది కూడా నిర్వినియోగమే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. నేను ఆ సేవ చేస్తున్నానండి, ఈ సేవ చేస్తున్నానండి అంటారు. దేహ సేవలు నిర్వినియోగం. గొప్ప గొప్ప యోగులు దేహానికి లాభం కలిగించే సేవల కింద లెక్కయ్యరు. అది ఒక కర్మ కింద లెక్కయ్యరు, అకర్మ కిందే లెక్కేస్తారు. ఇంచేత కొన్నాళ్ళకి ఆ ఫలితం అనుభవిస్తే పోతుంది, ఇంకా దాని ఇదేముండదు. ఆత్మ సేవలు అయితే ఆత్మ ఉన్నంతకాలం అది లాభిస్తుంది. అది ఆత్మలాభమే అసలైన లాభం. అదే సద్వినియోగం చేయడం. సేవే చేస్తున్నావు,
అది నీకు అంటే ఆత్మకి ఏం ఉపయోగం లేదు. అది వాళ్ళకి అన్నదానాలు చేశానండి, వీళ్ళకి ఏదో వస్త్రదానం చేశానండి, ఇవన్నీ ఇప్పుడు మన వాళ్ళంతా వాళ్ళ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తున్నారు. నేను చూస్తున్నాను ఇలాంతా ఈ సేవలో పాల్గొంటున్నారు. అందరూ ఏదో పని చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేస్తున్నారు. ఆత్మకు లాభం కలిగించే ఈ వీడియోలు, ఈ సందేశాలు, వీటిలన్నింటినీ కన్వర్షన్ చేయడం, దీని కింద మార్చడం, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తున్నారు. ఇది ఎంతోమందికి లాభించే పని, ఇతరుల ఆత్మకి లాభం కలిగించే పని. అలా ఖాళీగా వృధా చేయకండి మీ సమయాన్ని, చెప్తున్నాను నేను. అన్నీ చూసుకోండి, సంసారాన్ని వదిలేయక్కలే మీరు. ఖాళీ సమయాన్ని దేనికో దానికి ఉపయోగించండి. ఆత్మ లాభానికి ఉపయోగించండి, ఆత్మ సేవలకు ఉపయోగించండి. చేత మరి మనకి ఇవ్వబడింది ఏదైనా సరే విలువ కట్టలేనివి అన్నీ ఇవ్వబడ్డాయి. సృష్టి చేత, ప్రకృతి చేత, భగవంతుడి చేత. విలువ కట్టలేని వాటిని ఉపయోగించుకుని విలువ కట్టలేని ఆ మోక్షాన్ని అది పొందే ప్రయత్నం చేయాలి. మన లక్ష్యాన్ని సాధించాలి. అది మరి రేపు ఈ విషయాల మీదే మరికొన్ని తెలుసుకుందాం. చాలా ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఏటిని మీరు వృధా చేసిన అది చెడు కింద లెక్కే. వేటిని నువ్వు దుర్వినియోగం చేసిన అది చెడు కింద లెక్కే. అది నీకు ఏదో రకమైన చెడు చేస్తుంది. అది చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.